నల్లగొండ జిల్లాలో RRR రైతుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డులో భూములు పోతున్న నిర్వాసితులు తమ పోరును ఉధృతం చేశారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు కాంగ్రెస్ నేతల్ని అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ పోరు సాగిస్తున్నారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని జీవిస్తున్న తమకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. RRR ప్రాజెక్టులోని ఉత్తర దక్షిణ భాగాలు రైతుల్లో కల్లోలాన్ని రేపుతోంది. ఉత్తర భాగంలోని యాదాద్రి జిల్లాలో చేపట్టిన భూసేకరణపై రైతులు నిరసనలు తెలుపుతున్నారు. వేల మందికి చెందిన విలువైన భూములు, ప్లాట్లు, పచ్చని పంట పొలాలన్నీ పోతున్నాయని మండిపడుతున్నారు. బాధితులంతా ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేశారు. భూమికి భూమి ఇవ్వాలని, లేదంటే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మేము 3 సంవత్సరాలుగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ 300 పత్రాలు ఇచ్చినాం. కనుక ఆర్డీఓ మాకు స్పందించట్లేదు. కనుక అఖిలపక్ష నాయకులతో చేసినాం. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ ఆ విషయాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పక్కనటువంటి వికారాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, మాడుగుల కానీ 50 నుంచి 60 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ని చౌటుప్పల పరిసర ప్రాంతానికి వచ్చే 28 కిలోమీటర్ చేసి మీరు కనుక పరిశీలన తీసుకోకపోతే ఏ ఎమ్మెల్యేని బయట తీరనియం, ఏ మంత్రిని బయట తీరనియం, సీఎంని కూడా దిగ్బంధానికి వెనకాడమని చెప్పేసి సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ ముట్టడిస్తానికి ఈ RRR రైతుల తరపున మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చౌటుప్పలు, వలిగొండ, భువనగిరి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల మీదుగా 60 కిలోమీటర్ల మేర RRR రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం 2000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. దీంతో యాదాద్రి జిల్లా ప్రజల గుండెల్లో పిడుగుపడింది. ఎంతో విలువైన పచ్చని పంటలు పండే భూములన్నీ పోతుండటంతో నిర్వాసితులు లబోదిబోమంటున్నారు. ఎన్నిసార్లు అధికార పార్టీ నేతల్ని కలిసినా ఎక్కడా వారికి భరోసా లభించడం లేదు. చౌటుప్పల్లో ఇంటర్చేంజ్ జంక్షన్ నిర్మాణం పేరిట ప్రభుత్వం 200 ఎకరాల్ని సేకరిస్తున్నది. ఇక్కడ మొదట 71 ఎకరాలు మాత్రమే సేకరించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు 200 ఎకరాలకు పెంచారు. దాంతో పచ్చని పంట పొలాలు, విలువైన ప్లాట్లు, భూముల్ని రైతులు కోల్పోవాల్సి వస్తున్నది. దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు నుండి 40 కిలోమీటర్లను క్రైటీరియాగా తీసుకుని పరిధిగా నిర్ణయించి భూముల్ని సేకరించింది ప్రభుత్వం. ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్న చౌటుప్పల్లో మాత్రం 27 కిలోమీటర్ల వరకు మాత్రమే మార్కింగ్ పెట్టి భూసేకరణ చేస్తున్నది. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు చౌటుప్పల్ వాసులు. చౌటుప్పల్లో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల భూములు పోకుండా 40 కిలోమీటర్ల పరిధిని కావాలని తగ్గించి 27 కిలోమీటర్ల వరకు కుదించారని రైతులు ఆరోపిస్తున్నారు. చౌటుప్పల్ పట్టణాన్ని 2గా చీల్చి జంక్షన్ నిర్మించి అక్కడ ఇంటర్చేంజ్ సెంటర్, సర్వీస్ రోడ్లు, మల్టీప్లెక్స్లు, టెర్మినల్స్, రెస్టారెంట్లు, రిక్రియేషన్ క్లబ్లను నిర్మిస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. పేదల పొట్టకొట్టి దారిన పోయే వారి వినోదం కోసం తమ భూములు లాక్కుంటారా, మమ్మల్ని రోడ్డున పడేస్తారా అని నిలదీస్తున్నారు రైతులు. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ నాయకులు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఇక్కడ మంత్రిగా ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, కనీసం కళ్ళు మూసుకుని వారు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా అపోహపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు ఒత్తాస పలుకుతున్నట్టుగా అందరూ కూడా అపోహపడుతున్నారు. కాబట్టి ఇది పద్ధతి అయినటువంటి విధానం కాదు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. పలుమార్లు కూడా ఏందనమాట, ప్రభుత్వాలని నోటీసులు ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ మీరు స్పందించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. అవసరమైతే మీ ఇళ్లను కూడా ముట్టడి చేయడానికి అవకాశంగా ఎదురు చూస్తున్నారు. మీరు అవకాశాన్ని తీసుకురాబాకండి. ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మక్కైపోయి ప్రజల యొక్క భూములను, రైతుల యొక్క భూములన్నీ కూడా ఈ RRR కింద పోతున్నాయి. ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు. మరీ హెచ్చరిస్తున్నాను. ఇది మళ్ళీ ఈ RRR ఇక్కడ నుంచి రద్దయ్యేంత వరకు దాదాపుగా 45 కిలోమీటర్ల దూరంలో అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం, ప్రాణాలైన ఇస్తాం. ఇక్కడ రైతులకు మేము అండగా నిలబడతాం. ధర్నాలలో మళ్ళీ ధర్నాలు చేసేసి ఇది మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాను. చౌటుప్పల పరిధిలో ఎకరం భూమి 4 కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. కానీ ప్రభుత్వం మాత్రం ఎకరాకు 30 లక్షలు మాత్రమే ఇస్తున్నది. దీంతో సర్వస్వం కోల్పోతున్న ఇక్కడ రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తమ పిల్లల పెళ్లిళ్ల కోసం, చదువుల కోసం పొట్టకట్టుకుని భూములు కాపాడుకుంటూ వస్తున్నామని, ఈ మాయదారి RRR వల్ల తమ భూములు మొత్తం పోతున్నాయని, కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డామని బోరున విలపిస్తున్నారు బాధితులు. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అలైన్మెంట్ మార్చుతున్నామని చెప్పేసి రైతుల పక్షాన పోరాడతామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆ రైతులను పట్టించుకోవడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక విధంగా మాట్లాడడం జరుగుతుంది. గడ్కరీ దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఈ RRR రోడ్డు
రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఏదైతే రైతులకు అన్యాయం జరిగే విధంగా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల మాదిరిగా వ్యవహారాలు చేస్తున్నాయో వాటన్నింటిని కూడా తిప్పుకొడతామని చెప్తూ ఈ రోజు అలైన్మెంట్ ను మార్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భూసేకరణలో అతి ముఖ్యమైన ప్రక్రియలైన అవార్డు ఎంక్వైరీ విచారణ, 3G నోటిఫికేషన్ మీటింగ్లను బహిష్కరించి దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఆర్డీఓ కార్యాలయాలు, హెచ్ఎండిఏ కార్యాలయాల వద్ద బాధితులు నిరసనలు తెలిపారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాల ముందు దీక్షలు చేస్తున్నారు. వీటితో పాటు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇళ్ల ముందు నిరసన చేశారు బాధితులు. ఎన్నికల ముందు తమను కలిసి అన్ని విధాలా న్యాయం చేస్తానన్న మంత్రి కోమటిరెడ్డి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు బాధితులు. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏకంగా అలైన్మెంట్ మార్పిస్తానని మాటిచ్చి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఆగస్టు నాడు నుంచి ఇప్పటి వరకు రైతులు ప్రతిరోజు రోడ్డు మీదనే ఉంటున్నారు. మీకు ఎమ్మెల్యే గారు మీకు ఎందుకు కనిపిస్తలేవా మా బాధలు? మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల అది 666 ఈ 60 కిలోమీటర్లకు అలైన్మెంట్ అయినా మార్చండి, లేదంటే మొత్తం రద్దు చేసి వెనుకకు తీసుకోండి. మేము ప్రజలందరి తరఫున కోరుతున్నాం. మేము ఇక్కడి వరకు ఆగదు, ఉద్యమం ఇంకా ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నాం. మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వ అధికారులని కానీ అందరినీ కలిసి విన్నవిస్తాం. మేము చెప్తున్నాం, ఇప్పటి వరకు మీరు ఎక్కడ ఈ పర్యటన చేసినా ఈ నియోజకవర్గాల్లో మిమ్మల్ని అడ్డుకుంటాం. మా ప్రజల బాధలు తెలుసుకొని మీరు అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ఎన్హెచ్ఏఐ సంస్థ రోడ్డు నిర్మాణ పనుల్ని ముమ్మరం చేస్తున్నది. దీంతో బాధితులు మనోవేదనకు గురవుతున్నారు. తమ భూములు పోతున్నాయన్న మనోవేదనతో ఇప్పటివరకు 4 రైతులు మరణించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలని, అలైన్మెంట్లో మార్పులు చేయాలని, లేదంటే తమ తడాకా చూపిస్తామని బాధితులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.